హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా మనం అయితే వీడియో తీసేసి. ఈరోజు ఒంగోలులో చూడండి నెట్ క్రికెట్ అయితే వచ్చేసాము. మా టీం వీళ్ళంతా అందరూ ఉన్నారు కదా, అందరు మా కొలీగ్స్ అంతా ఉన్నారు. చెప్తాను గైస్, నేను ప్రజెంట్ ఒంగోలులో ఉంటున్నాను, అందుకే వీడియోస్ అనేది రావట్లేదు. ఎందుకంటే బాల్ వచ్చింది అనుకుంటాడు. ఎందుకు తీసి ఆయన రీల్ తీసి ఆయన యూట్యూబ్ లోనే పెట్టు. వచ్చే కస్టమర్ ప్రతి ఒక్కరికి కార్డు ఇచ్చే బదులు ఛానల్ పేరు కూడా చెప్పాలి. ఎందుకు కస్టమర్ మొబైల్ చేసుకుని సబ్స్క్రైబ్ కొట్టేసి ఈ పాటకి ఎంత మంది సబ్స్క్రైబర్స్ వస్తారు సార్? బయటపడింది సార్, ఛానల్ ఉందని. ఛానల్ ఉంది, బయటపడిపోయింది చూడండి. వచ్చినప్పుడు కూడా మనోడే అనుకుంటా లక్ష్మణ్ యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ చేస్తున్నారు కదా, అందుకనే గైస్ లాస్ట్ 2 hours నుంచి అయితే మా టీం మేమంతా ఆడుతూనే ఉన్నాం. ప్రజెంట్ వాళ్ళు కొంచెం అయితే రెస్ట్ తీసుకున్న వీడియో కూడా తీయాలి కాబట్టి చూడండి. చాలా బాగుంది. వీకెండ్స్లో ఇలాగా ఒక గ్యాంగ్ ఉంటే మాత్రం అందరూ బుక్ చేసుకుని ప్రశాంతంగా ఆడుకోవచ్చు. అది తెలిసిందే కాబట్టి మనకి బాయ్స్కి అందరికీ ఇదే మెయిన్. ఇంకా టైంపాస్ అంటే ఇదే కదా మనకి. ఇది ఫుడ్, ఈ క్రికెట్, ఈ రెండు ఉంటే చాలు కదా. చూడండి ఆ సైడ్ కూర్చున్నాను స్టార్టింగ్ అయితే, అటు అందరు బాల్స్ అన్నీ అట్టే కొడతారు, అందుకని డైరెక్ట్గా అయితే ఇటు వచ్చేసాను ఇంకా వీడియో తీయడం కోసం. ఇది కూడా చాలా బాగుంది, నెట్ కూడా కొంచెం స్పేస్ పర్లేదు గాయస్, బాగానే ఉంది. చాలా చూసాం కదా, ఇవి కొంచెం చిన్నవి ఉంటాయి, ఇది ఎనఫ్ స్పేస్, టీంకి గుడ్గానే ఉంది. చాలా రోజులు అయింది కదా వీడియో పోస్ట్ చేసి అయితే. ఇదే రీజను, ఎందుకంటే నేనైతే ఒంగోలుకి ట్రాన్స్ఫర్ వచ్చింది, ట్రాన్స్ఫర్ అండ్ ప్రమోషన్, దీనికైతే వచ్చేసాము. ప్రజెంట్ ఇక్కడే ఉంటున్నాను. ఒక 1 month వరకు అయితే నేను ట్రావెల్ చేస్తూనే ఉన్నాను మాటూరుకి ఒంగోలుకి. అస్సలు టైం సరిపోయేది కాదు. మార్నింగ్ 6:30కి లెగిస్తే 10:30 ఆ మధ్యలో ఇంటికి వచ్చి రీచ్ అవుతున్నాను. అదే అసలు ఒక 1 month చేశాను, నా వల్ల కాలేదు. తర్వాత ఫ్యామిలీ అంటే మీన్స్ ఇంకా రూమ్ అయితే తీసుకొని షిఫ్ట్ అయిపోయాను. ప్రజెంట్ ఒంగోలులోనే ఉంటున్నాను. వీకెండ్స్ వెళ్తున్నాను మాటూరు అనేది అయితే. ఇంకా రేపు వెళ్తాను మళ్ళీ. ఈరోజు అయితే సాటర్డే, డేట్ చెప్పలేదు కదా ఇప్పటి వరకు. సండే మాటూరు వెళ్తాను. నా ఇంకో ఛానల్ ఉంది కదా పెట్టి చెకింగ్, దానికైతే పెట్స్ బ్లాగ్స్ కావాలి, అదైతే మా ఇంట్లోనే ఉన్నాయి, ఎక్కడా లేవు. అవన్నీ కొంచెం షార్ట్స్ కానీ వీడియోస్ కానీ అప్పుడు మాత్రమే తీయగలను. 1 month నుంచి అయితే మాటూరు అయితే వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఇదే గాయస్, ఇక్కడ నుంచి అప్డేట్ బాగానే వస్తాయి. రీసెంట్గా శ్రీలీలా వచ్చింది కదా, విజిట్ అయితే చేశాను, కానీ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అందరినీ ముందుగానే లోపలికి ఇన్వైట్ చేశారు. మన ఇక్కడికి న్యూ కదా, మనకు అంత ఐడియా లేదు. ఆ రేంజ్కి మనం ఎప్పుడు వెళ్తాము, మనకు కూడా ఆ రేంజ్లో ఇన్విటేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, చూద్దాం. జస్ట్ మిస్, అవుట్ అయ్యేవాళ్ళు. మనం ఆ రేంజ్కి వెళ్ళాలని అనుకుంటున్నాం. మీరందరూ అనుకుంటే మనం ఆ రేంజ్కి అయితే వెళ్ళొచ్చు. ముందుగానే ప్రమోషన్స్ వాటి మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ ఎవరైనా చేసేది కొంచెం రికగ్నైజేషన్ కోసమే కదా. దట్ గాయ్ బుల్షిట్ గాయ్. చాలామందికి రాదు, కాకపోతే టైంపాస్ కోసం ఆడడం కాబట్టి నెట్లో ఆడుకుంటారు. పెద్ద ప్లేయర్స్ అయితే, రంజీ ప్లేయర్స్ అయితే గ్రౌండ్లోనే తీసేవారు. ఏదో టైం పాస్, అంతా కొలీగ్సే గాయస్, అంతా మా ఆఫీస్లో వాళ్ళే. కొంతమంది టైంపాస్ కోసం అని వచ్చేసాం. ఇంత 6 వరకు మాకు ఆఫీస్ అయితే ఉంది. ఆ 6 తర్వాత నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఇదైతే స్టార్ట్ అయితే చేసేసి చూడండి బాల్ ఇచ్చేసారు.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి గాయస్ మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది. ఈ చిన్న వీడియోస్తోనే ఎనఫ్ చేస్తున్నాను. తర్వాత పెద్ద వీడియోస్, లాంగ్ వీడియోస్, బీచ్ వీడియోస్ అవన్నీ చిన్నగా వెళ్తూ స్టార్ట్ చేద్దాం గాయస్. ఎందుకంటే నా హైరార్కీ వాళ్ళు కూడా ఈ టీంలో ఉన్నారు, నాకంటే బిలో క్యాటర్, హైయర్ క్యాటర్ అందరూ ఉన్నారు. కాకపోతే అంతా ఒకటే కాబట్టి కొంచెం వాళ్ళ ముందు వీడియో తీయడానికి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.